హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బాచుపల్లిలో దారుణం, భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే మహిళలపై రోజు రోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఇంటా బయట ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలకు తెగపడుతూ ఉన్న నేపథ్యంలో కఠిన శిక్షలు ఎంతగా వస్తున్నా కూడా దుర్మార్గుల్లో మాత్రం ఇలాంటి మార్పు రావటం లేదు. ఇలాంటి దారుణాలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లో మరో విషాద ఘటన జరిగింది. నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్య మధులతను భర్త అతి కిరాతకంగా హత్య చేసి ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతంలోని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి రంగనాయకులు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు సాయి అనురాగ్ కాలనీలో భార్య మధులతను భర్త నాగేంద్ర భరద్వాజ్ అతి దారుణంగా హత్య చేశారు. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఓ ఎంఎన్సీ కంపెనీలో విధులు నిర్వహిస్తోంది. కుటుంబ కలహాలతో ఆమెను హత్య చేశాడు. భార్య మధులతను హత్య చేసి ముక్కలు ముక్కలుగా చేయడానికి భర్త ప్రయత్నించాడు. అంతేకాకుండా గ్యాస్ లీకేజ్ చేసి ప్రమాదకరంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశాడు. మధులత తండ్రి రంగనాయకులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కాగా ఈ నెల 5వ తేదీన ఈ ఘటన జరిగినట్లు బాచుపల్లి పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన అనేది జరిగి మే 4వ తేదీన జరిగితే ఇవాళ ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి.